ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరాం. అహం సత్య బోధకాలో స్వామి జన్మదిన సందేశాల్లో ఈరోజు స్వామి ఆశయములు ఆచరణలో పెట్టడమే స్వామికి ఇవ్వవలసిన జన్మదిన కానుక. బర్త్డేలకు వెళ్ళేటప్పుడు ప్రజెంటేషన్స్ పట్టుకుని వెళ్తాం. స్వామి ఏమంటున్నారంటే, నాకు ఇచ్చే కానుక నేను చెప్పిన ఆశయాల్ని ఆచరణలో పెట్టడమే నాకు కానుక అన్నారు. దివ్యాత్మ స్వరూపులారా, ఈనాడు స్వామి యొక్క గోల్డెన్ జూబ్లీ, ఈనాడు జన్మదినోత్సవము అనుకొని ఆనందంగా ఇట్టి పవిత్రమైన దివ్యమైన ఉత్సవములను సత్సంగముతో కూడి ఆనందముగా అనుభవిస్తున్నారు. కానీ జన్మదినోత్సవం చేసుకోవటం స్వామికి ఏమాత్రం ఇష్టం లేదు. స్వామి జన్మదినం ఏనాడు అవుతుంది? ఏనాడు దివ్యత్వం అనేది మీ హృదయములో ప్రకటింపచేస్తారో ఆనాడే స్వామి యొక్క జన్మదినముగా మీరు భావించుకోవాలి. స్వామి 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 అని స్వామి నిమిత్తమై మీరు ప్రాకులాడుతూ స్వామి ఆశయములను మీరు ఆచరణలో పెట్టకపోయినప్పుడు స్వామి జన్మదినములు చేసుకునే ప్రయోజనము లేదు. కనుక మీరు ఆచరణలో పెట్టి ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధలు ఏనాడు సలుపుతారో ఆనాడే స్వామి యొక్క జన్మదినముగా మీరు భావించుకొని ఆనందించాలని నేను ఆశిస్తున్నాను. దేవుని పూజించటము, జీవులను ఆరాధించటము భక్తి కానేరదు. దేవుని పూజించడం, జీవులను బాధించడం భక్తి అనిపించుకోదు. జీవులను ప్రేమించువాడే దేవుని పూజించుటకు అర్హుడవుతాడు. అనగా ముందు భగవంతుడిని పూజించాలంటే అర్హత పరీక్ష ఏమిటంటే జీవుల్ని ప్రేమించటమే అర్హత పరీక్ష. దేవుని మాత్రము ప్రేమించి జీవులను బాధించినా అది సరైన ప్రేమ కాదు. దేవుణ్ణి ప్రేమించకూరు వారు మొట్టమొదటి జీవులను ప్రేమించడం నేర్చుకోవాలి. జీవులనే ప్రేమించలేని మానవుడు అనంతమైన దేవుణ్ణి ప్రేమించడం ఎట్లా కుదురుతుంది? ఎట్లా అవుతుంది? కనుక మొట్టమొదటి జీవులను ప్రేమించడం నేర్చుకొని దాని నిమిత్తమై మనము సమాజ సేవకు కంకణము కట్టి సేవలు సల్పటానికి పూనుకోవటం, సేవకుడై నాయకుడు కావటానికి ప్రయత్నం చేయటం ఆధ్యాత్మిక మార్గములో అత్యవసరమైనటువంటిది. కాబట్టి సర్వజీవులను ప్రేమించడమే ఆధ్యాత్మిక మార్గంలో సరైనటువంటి మార్గము, అత్యవసరమైనది కూడాను. ఆధ్యాత్మిక మార్గములో ప్రపంచ దేశములకు అంతటికీ మార్గదర్శనము నెరిపిన అధ్యాపకుడుగా ఉన్నది భారతదేశం. భారతదేశము అట్టి ఉపాధ్యాయ స్థానములు అలంకరించిన భారతదేశము ఈనాడు పరదేశములను అనుకరించుటకు పూనుకున్నదంటే నిజముగా ఇది చాలా అవమానకరమైన విషయము. ఒకప్పుడు మన దేశము ఉన్నటువంటి విద్యా సంపద గాని జ్ఞాన సంపద గాని నేర్చుకోవడానికని ఎందరో విదేశాల నుంచి, పాశ్చాత్య దేశాల నుంచి రాయబారులుగా పేరు అలా వచ్చేవారు. మన యొక్క సంస్కృతిని చూచి వెళ్ళి అక్కడ గ్రంథాలు రాసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దురదృష్టం ఏంటంటే ఆ ఉపాధ్యాయుడి స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఈనాడు పరదేశములకు అనుకరించడానికి పూనుకుంది. ఇది అవమానం. మానసిక శాంతి, ధన కనక వస్తు వాహనాదులందు మానసిక శాంతి లేదు. ధన కనక వస్తున్న వాహనాలందు శాంతి ఉన్నట్లయితే ఇన్ని దేశముల నుండి మన దేశానికి శాంతి 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 అని శాంతిని పొందే నిమిత్తమై ఇంతమంది ఎందుకు ఈ విధంగా ప్రాకులాడుతూ వస్తున్నారు? నిజానికి మరి ప్రబోధకులు ఎందరో ఉన్నారు. వారికి శిష్యులుగా ఇతర దేశస్తుల నుంచి వచ్చి అన్ని మతాల వారు వచ్చి ఇక్కడ భారతదేశంలో గురువులను ఆశ్రయించి ఆధ్యాత్మిక మార్గం కోసం ప్రయాణం చేయడానికి ప్రాకులాడుతూ ఉన్నారు. వారు చాలా ధనవంతులు కూడాను. అయినప్పటికీ దానివల్ల వారికి మనశ్శాంతి లభించట్లేదు.
దీనివల్ల రాని మనశ్శాంతి మరొకటి ఉన్నది, అది ఆధ్యాత్మిక మార్గము అని ఇతరులు గుర్తించారు. భయంకరమైనటువంటి దుర్గుణములను హృదయంలో దాచుకొని శాంతి శాంతి అని పైన ఉచ్చరించడం చేత మనకు ఏమాత్రమూ శాంతి లభించదు. హస్తమున అణుబాంబు ఉంచుక అరచుచుందురు శాంతి శాంతి అని. హస్తమున అణుబాంబు ఉంచుక అరచుచుందురు శాంతి శాంతి అని. చంద్రు చేరగలిగి కూడను చందజాలరు శాంతి సుఖములు. చేతిలో బాంబు పెట్టుకుంటా ఉంటున్నారు, బాంబులు తయారు చేస్తున్నారు, అణ్వాయుధాలు తయారు చేస్తున్నారు. శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రమండలాన్ని చెరిగినటువంటి వాడు కూడా ఈ శాంతి సుఖాలను చందజాలను ఒప్పుతున్నారు. కనుక శాంతి వెలుపల ప్రపంచంలో చిక్కటానికి వీలు లేదు, బయట దొరకదు. మన హృదయం అందే ఉన్నది శాంతి. అటువంటి అంతర్దృష్టిని మనం అభివృద్ధి కావించుకొని మన హృదయమునందున్న శాంతిని బాహ్య ప్రపంచమునకు ప్రసరింపజేసి వెలిబుచ్చుకొని ఆనందించడానికి తగిన ప్రయత్నము చేయటమే ఆధ్యాత్మిక మార్గం యొక్క అంతరార్థము. ఎందుకు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాలి? ఆ మార్గంలో నేర్చుకునేది ఎందుకు అంటేట అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకొని తద్వారా హృదయమునందు శాంతిని ప్రబలింపజేసుకొని ఆ శాంతిని ప్రపంచానికి అందించాలి, బోధించాలి. అదే ఆధ్యాత్మిక మార్గం యొక్క అంతరార్థం. మనము ఈనాడు శాంతి శాంతి అనుకున్నటువంటి శాంతి స్థిరమైన శాంతి కాదు, సత్యమైన శాంతి కాదు, తాత్కాలిక శాంతి. నిజమైన శాంతి మనలో ఉన్నది కానీ మన వెలుపల లేదు. నిజమైనటువంటి శాంతిని గుర్తించి అనుభవించినటువంటి వాడు ద్వంద్వములన్నింటికీ కూడా చలించకుండా ఉండేటువంటిది శాంతి. అది 75వ సంవత్సరం జన్మదినం నాడు ఇచ్చినటువంటి సందేశం. శబ్దము నుండి మరి ఏ ఇతర శబ్దములన్నీ వ్యక్తమవునో ఆ శబ్దమే మూలమౌ ప్రణవం అకార ఉకారమకారాత్మకం. ఆ శబ్దమే బ్రహ్మవాచకము సర్వము పుట్టి నశించునందు ఆ శబ్ద జపంబే సోహమంచు శాశ్వత బ్రహ్మ పదంబు చేర్చుటన్. తెలియబడు దృష్టి అంతయు దృశ్యమగును. జ్ఞానేంద్రియముల ద్వారా మనం గమనించేదంతా కూడా దృశ్యం. తెలివి అయి సర్వసాక్షి ఆదృక్కే బ్రహ్మ క్షరంబు దృశ్యము బ్రహ్మ అక్షరంబు కాదే విశ్వమంతయు తానే వ్యాప్తమై వెలసియుండే. ఇందు కలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకిన చూచిన అందందే గలడు. శబ్దము నుండి మరి ఏ ఇతర శబ్దములన్నీ పుడుతున్నాయో ఆ ప్రథమ శబ్దమే ప్రణవము. అదే అకార ఉకార మకారము యొక్క సంయుక్తం ఓంకారం. అదే బ్రహ్మవాచకము. సర్వము పుట్టి నశిస్తూ ఉన్నప్పుడు కూడా ఆ శబ్ద జపం బంది, ఆ శబ్ద జపమే సో హం. మనము అదే, మనము పరబ్రహ్మమే. శాశ్వత పరబ్రహ్మ పదమును చేరుస్తుంది అది. కాబట్టి తెలిసే దృష్టి అంతా కూడా అది దృశ్యం అంటారు, అది నశించిపోయేదే. దీనికి సాక్ష్యభూతమైనటువంటి పరబ్రహ్మం ఒక్కటే దొరుకు. ఇది ప్రహ్లాదుని యొక్క వాక్కు. ఏది? ఇందుగలడందు లేని సందేహం వల్ల. ప్రేమస్వరూపులారా, భగవంతుడు ఇక్కడ గలడు, అక్కడ గలడు, ఇక్కడ లేడు, అక్కడ లేడు. ఇక్కడ ఉన్న భగవంతుడికి మహిమలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ ఉన్న భగవంతుడికి మహిమలు తక్కువ ఉన్నాయి. ఇలాంటిది ఇది అజ్ఞానమైనటువంటి పలుకులు. ఈ వాక్కు వివాదము అనాది కాలము నుండి మానవ జాతిని వెంటాడుతున్నటువంటి విషయం. దైవం మానుష రూపేణ అని మానవత్వము ఈ లోకములో వ్యక్తమైనది. దైవం మానుష రూపేణ అని మానవత్వము ఈ లోకములో వ్యక్తమైనది మొదలు. దైవత్వం అనేది గోచరమవుతూనే వస్తున్నది. దైవం మానుష రూపేణ అనేది అవగతమైతే, వ్యక్తమైనట్లయితే అప్పుడు దైవత్వము గోచరమవుతుంది. మేను మరచి నిదురించే వారిని
మేలు కొలుపగలరు ఎవరైనా, మేలు మరచి నిద్రించే వారిని మేలు కొలుపగలరు ఎవరైనా. అది నిద్రించే వారిని ఎవరైనా మేలు కొలుపుతారు. మరి కనులు మూసుకుని నిధులు నటించే గణుణ్ణి లేపగా ఎవరి తరము? చాలా మేలోయి కృష్ణ నీ లీలలు చాలోయి. నిజముగా నిద్రించే వ్యక్తిని అతి సులభంగా లేపొచ్చు, మేలుకొన్న వ్యక్తిని లేపనవసరం లేదు. కానీ నిద్ర నటించే వ్యక్తిని మేల్కొల్ప ఎవరి తరమో కాదు. అదే విధంగా నేడు తెలిసిన మానవునికి అతి సులభముగా అర్థమయ్యేటట్లు చెప్పవచ్చును. తెలిసిన మానవునికి చెప్పవచ్చు, తెలియని మానవునికి బోధపడే రీతిగా కొన్ని ఉదాహరణలు బోధించవచ్చును. మనం చెప్పుకుంటాం, తెలిసిన వాడికన్నా చెప్పవచ్చు, ఏమి తెలియని వాడికన్నా చెప్పవచ్చు. కానీ తెలిసి తెలియని హాఫ్ నాలెడ్జ్ అని ఉంటుంది చూడండి, అలాంటి వానికి తెలపడం అసాధ్యం. మనకు 2 కన్నులు ఉన్నాయి. ఆ 2 కన్నుల ద్వారా మనము కొంత భాగమును మాత్రమే చూడగలుగుతాం. ఈ కన్నులు మన దేహమునందే ఉండినప్పటికీ మన పూర్ణ దేహాన్ని మనం చూడలేకపోతున్నాం. చుట్టూ ఉన్నదంతా చూడగలుగుతున్నాం, మన దేహాన్ని చూసుకోలేకపోతున్నాం. మన చెవుల్ని మనం చూడలేము, మన వీపును చూడలేము, మన వెనుక భాగంను చూడలేము. మన దేహములోని వీపును మన కన్నుల ద్వారా చూడలేకపోతున్నాం. మనము శరీరములో మన ముఖము, మన వీపు చూడాలనుకున్నప్పుడు మన ముఖమే మనకు కనపడదు. దాన్ని చూడాలంటే ఒక ఆధారం తీసుకుంటున్నాం, అద్దం. ఆ సమయం ముందు ఒక అద్దం, వెనక ఒక అద్దం పెట్టుకొని మనం మధ్య భాగంలో నిల్చున్నప్పుడు మన ముఖము మన వీపు ఒకే పర్యాయం చూడటానికి వీలవుతుంది. 2 అద్దాల ముందు ఒకటి వెనకొకటి. మహాత్ములు చేసే పవిత్రమైన సమాజ సేవలు, వారి ప్రేమతత్వము, వారి ప్రబోధలు ఈ లోకానికి దివ్యమైన ఆకర్షణలుగా గోచరిస్తున్నాయి. ఇది ముఖ్యం. మహాత్ములు చేసేటువంటి పవిత్ర కార్యములన్నీ కూడా వెలిబుచ్చే ప్రేమతత్వము, ప్రబోధలు ఇవి ఆకర్షణలు అవుతున్న దివ్యమైనవి. కనుక చమత్కారం అనేది మొట్టమొదటి సంస్కారముగా రూపొందింపజేసి సమాజ సేవ చేయించే పరోపకారమైన మార్గములో ప్రవేశింపజేస్తున్నది. ఈ చమత్కారము అనగా ఇక్కడ మహిమలు, మహిమాన్వితులు చూపే మహిమలు చమత్కారములు అనవచ్చు. అవి తర్వాత సంస్కారములుగా రూపొందింపజేసి చేత సమాజ సేవ చేయించి పరోపకారమైన మార్గములో ప్రవేశింపజేస్తున్నవి మహాత్ముల యొక్క చమత్కారాలు. అటువంటి సమాజ సేవ యందు పాల్గొన్నప్పుడు మానవ సోదరత్వం, దైవ పితృత్వాన్ని అభివృద్ధి గావించడానికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి ఈ మహాత్ముల మార్గంలో ప్రయాణం చేసినట్లయితే, సమాజ సేవలో పాల్గొంటే మానవులందరినీ కూడా సోదర భావంతో చూస్తూ దైవం వేళల ప్రీతి, దైవమే తండ్రి, దాన్ని దైవ పితృత్వాన్ని అభివృద్ధి గావించడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ ఆధ్యాత్మిక మార్గంలో అని స్వామి ఈరోజు ఇచ్చినటువంటి సందేశం. సాయిరామండి.